హాయ్ అండి. ఈరోజు మనము అటుకులు మళ్ళీ పెరుగుతో ఒక ఈవినింగ్ స్నాక్ చేసుకుందాము. చూడండి, నేను ఈ కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. ఇవి గట్టి అటుకులు అండి. ఇది కడుక్కుందాం. ఫస్ట్ కడుక్కున్న అటుకుల్లోకి నేను సన్న ఉప్మా రవ్వను వేసి కలుపుతున్నానండి. సగం కప్పు పెరుగు తీసుకున్నాను. దీన్ని కూడా ఇందులోకి వేసి కలిపేద్దాము. ఇదంతా కలుపుదామండి. బాగా మిక్స్ అయిపోవాలి. మూత పెడదామండి. నానిపోతుంది బాగా. కొద్దిగా నీళ్ళు వేద్దాము. ఎందుకంటే ఇది అటుకులు లావు అటుకులు కదండి. నానాలంటే కొంచెం తడి ఉంటేనేనండి నానుకోవడానికి. చూడండి, ఇలా చేసి మూత పెడదాము. చూడండి, దీన్ని ఇలా బాగా పిసుక్కోవాలండి మనము. ఇది నానింది కానీ బాగా మనము కలుపుకోవాలి. దీన్ని ఇలా బాగా మనం మ్యాష్ చేసుకుంటే బాగా వస్తుందండి ఇది. ఎందుకంటే బైండింగ్కి మనం వేరే ఏమి వేయలేదు కదండి, అందుకని ఇలా బాగా కలుపుకుందాము. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకుందాము. చూడండి, పచ్చిమిర్చి, ఇక్కడ అల్లము ఇది తరుక్కున్నాను సన్నగా, ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా వేసేద్దామండి. వేసి కలుపుకుందాం బాగా. తరిగిన కరివేపాకు కూడా వేసా. ఈ ఉల్లిగడ్డలు ఇవి ఇలా మ్యాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం తరిగింది ఇది కాకుండా అప్పటికి సన్నగా తరుక్కున్నాను నేను. దీన్ని అంతా వేసి కలుపుకుందాము. ఉల్లిగడ్డలు సన్నగానే తరుక్కోవాలండి, లేకపోతే బైండింగ్ ఉండదు దీని కదా. కాబట్టి ఇది మనకు విడివిడిగా వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఇలా కలుపుకోవాలి. ఉప్పు వేద్దాము. ఉప్పు వేసాను. కొత్తిమీర అండి, తరుక్కున్న కొత్తిమీర వేస్తున్నాను. మీకు కాబడితే కాయగూరలు కూడా వేసుకోవచ్చండి. దీనికి క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా అన్నీ ఉల్లిలు చేసి పెట్టుకున్నాను నేను. మీకు ఏ సైజు కావాలనో ఆ సైజు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను ఇక్కడ పెనం ఉంచినాను. పెనం పైన ఇలా వడల్లాగా చేసి చూడండి, నూనె వేసినాను. కొద్దిగా నూనె వేసి చేస్తున్నాను. చూడండి, ఇలా అన్నీను మనము వడల్లాగా చేసుకోవాలి. షేపు చేసుకుని దీన్ని పెట్టాలి. ఎక్కువ పల్చగా వద్దండి, మీడియంగా ఉండాలండి. ఇలా ఉంటే చూడండి, ఇలా ఉంటే చాలు. దీన్ని ఇలా మరి కాల్చుకుందాము. అంటే చేతితో మనం ఏదనేసి తర్వాత కూడా పెట్టుకోవచ్చు, లేదా మీకు వీలైతే దీనిపైన కూడా కాల్చుకోవచ్చండి, రొట్టెలు తట్టినట్టు. కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు తినడానికి కూడా ఇంట్రెస్ట్గా తింటారు. చూడండి, ఇలా తిప్పేసుకుందాము. ఫస్ట్ వేసిన దాన్ని ఫస్ట్ తిప్పితే కాలింది మనకు ఇదవుతుందండి. చూడండి, తెలుస్తూ ఉంది కదా. ఇలా అన్నీ కూడా తిప్పేసుకుందాము. అన్నీ తిప్పేసి చూపిస్తా. చూడండి, ఇలా అన్నీ తిప్పేసుకున్నాను నేను. ఇంకా ఒకసారి కూడా మనము తిప్పేసుకుందామండి. ఎందుకంటే చూడండి, పైన అంతా యాక్చువల్లీ క్రిస్పీగా అయింది. ఇది కొంచెము ఇంకోసారి తిప్పేసుకున్నామంటే ఇంకా బాగా కాలుతుందండి. కొంచెము ఇలా ప్రెస్ చేసి కాల్చుకున్నామంటే మనము లావు ఉంటుంది కదండి, కాబట్టి బాగా కాలుతుంది. అన్నీ ఇలా తీసి పెట్టుకుందామండి ప్లేట్లోకి. చూడండి, ఇప్పుడు మన అటుకులో స్నాక్ రెడీ అయిపోయింది, ఈవినింగ్ స్నాక్. మీరందరూ కూడా చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, నేను టొమాటో సాస్ పెట్టాను. దీనికి సాస్తో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. నూనె కూడా ఎక్కువ ఉండదు కానీ కాలింటుంది.
చాలా బాగుంటుందండి తినడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.